దేవుని బిడ్డలారా, ఈరోజు ఆదివారం ప్రతి ఒక్కరు కూడా ప్రభు సన్నిధికి వెళ్ళి కుటుంబాలతో ఆయన ఆరాధన చేయాలా. అయితే మీ ఇంటిలో ఉన్నవారు ఎవరైనా సన్నిధికి ఇష్టం లేకుండా వస్తున్నారా? ప్రార్థన అంటే ఇష్టం లేకుండా ఉంటున్నారా? పర్వాలేదు. అయితే ఈరోజు నువ్వు ఆత్మీయంగా ఉంటున్నావు, సంతోషంగా ఉంటున్నావా? నీ కుటుంబంలో నీవే నీ కుటుంబానికి ఒక మార్గమై ఉన్నావు. ప్రభువు నిన్ను నమ్మి నిలవబెట్టి ఉన్నారు. నీ నడవడిక, నీ ప్రవర్తన నీవు ప్రభు యొక్క ఉపదేశం ప్రకారము మార్చబడిన విధానముగా ఉండాలా. నిన్ను బట్టి వారు నేర్చుకోవాలా. మన మరణము తర్వాతైనా నా సహోదరుడు, నా తల్లి ఇలా బ్రతికారు అనే ఆత్మీయతని మనం కలిగి ఉండాలా. సన్నిధిలో మాత్రమే ఆత్మీయతను కలిగి విడిచిపెట్టేవారముగా ఉంటే ఎప్పటికీ నిన్ను బట్టి నీ కుటుంబం మారదు. ఇకనైనా నువ్వు దేవుని బిడ్డగా మారు. ఆయన మాట విను. నువ్వు ఆయన మాటను బట్టి జీవిస్తే నిన్ను బట్టి నీ కుటుంబం ఆత్మీయత నేర్చుకుంటుంది, దీవించబడుతుంది, కాపాడబడుతుంది.